అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఒక పోరిని పట్నం ఎందుకు పోవద్దు అని చెప్పి తాత వివరించి చెప్తూ మా భారతదేశం ప్రపంచంలో స్వర్గదేశం అనేది ఒకటి ఉండింది. స్వర్గం ఏ విధంగా ఉంది ఆ దేశం కూడా ఆ విధంగా అందంగా భక్తిభావంతో ఉండేది. ఆ భక్తిభావంతో భజనలు, ఈ యొక్క పండుగలు, ఈ విధంగా జాతరలు ఆనందంగా చేసుకునేవాళ్ళు. అలాంటి దేశంలోకి పరదేశ రాజులు, పరదేశ పాలకులు, పరదేశ మతాలు వచ్చేసి వీళ్ళంతా రావడానికి ఈ స్వర్గదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం ఈ విధంగా విభజించుకొని వ్యక్తిగత లాభం కోసం ఈ విధంగా చేసుకుంటూ వచ్చారమ్మా. వచ్చి పట్టణాలు ఏర్పాటు చేసుకుని పట్టణాల్లో చేరి ప్రతి విచారణ సమస్యలో, ప్రతి ఉద్యోగస్వామ్య వ్యవస్థలో, ప్రతి పొలిటికల్ వ్యవస్థలో వ్యక్తిగత లాభం కోసం చేరి ఈ విధంగా వలస రావడం మొదలుపెట్టారు. ఈ వలస పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ వలస వచ్చిన వాళ్ళ పల్లెటూరులో పాకి ఆ పల్లెటూరులో ఆనందంగా జీవిస్తున్నటువంటి రైతుల మధ్య గొడవలు సృష్టించి ఆ భూములన్నీ పరదేశీయుల సపోర్ట్తో లాగేసుకొని రికార్డులను వాళ్ళ పేరుతో పెట్టుకొని మరలా తిరిగి ఆ భూముల్ని అమ్మేసి వాళ్ళ సేవకులకు జీతాలుగా ఇచ్చుకొని ఆ జీతాలుగా ఇచ్చుకున్న తర్వాత ఆ భూముల రికార్డులు కొందరికి మార్చకుండా సొంత కులం వారు మోసం చేసి వ్యక్తిగత లాభం కోసం ఇతర కులాలకు మేలు చేసి రికార్డులను ట్రాన్స్ఫర్ చేసి న్యాయపరంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ సొంత కులం వారికి అన్యాయం చేసి దాన్ని ఆ విధంగా అన్యాయం చేసి ప్రశ్నించిన తర్వాత తెగల మధ్య విడిపోయి ఒకే కులము అప్పుడు ఎప్పుడైతే ప్రశ్నించారో తెగల మధ్య ప్రాంతాల మధ్య ఈ విధంగా విడిపోయి బంధుప్రీతి ఆధారంగా కూడా విడిపోయి స్త్రీ ఆధారంగా విడిపోయేసి ఏ మతంలోని వారంతా అన్యాయానికి గురి న్యాయం లేక వాళ్ళ ఆఫీసర్లేమో వాళ్ళ ప్రాంతానికి న్యాయం చేయడానికి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడానికి పట్టణాల్లో చేరి ఈ విధంగా అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తిని అన్ని సమస్యలను వ్యవస్థలు మేనేజ్ చేస్తూ న్యాయం జరగకుండా మానసికంగా హింసపడేటట్టు చేసి ఆ కుటుంబాలను ఒక్కొక్క కుటుంబాన్ని డివైడ్ చేసి హింసపెట్టుకుంటూ వచ్చారు. హింసపెట్టే విధానం ఎలా ఉంటుందంటే ముందు ఒక వ్యక్తినే టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తిని అన్యాయం చేసి మిగిలిన 99% వ్యక్తులు ప్రశ్నించకుండా చేశారమ్మా ఈ స్వర్గదేశంలో. అలా కొలవలం చేశారు ఈ స్వర్గదేశాన్ని. ఇప్పటికీ అప్పుడు ఇప్పుడు అదే పద్ధతులు అవలంబిస్తున్నారు. విభజించి పాలించే విధానం అమలు చేస్తున్నారు. అడిగే దిక్కు లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే తత్వర న్యాయం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఏ మతంలోని వారు ఈ యొక్క బి మతం, సి మతంలో చేరి వాళ్ళ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసుకుని కొన్ని కులాలు న్యాయం పొందుతున్నాయి. ఈ రిజర్వేషన్ విధానం అనేటువంటిది పెట్టి ఈ విధానం ద్వారా రిజర్వేషన్ లేని వాళ్ళని టార్గెట్ చేశారు. రిజర్వేషన్ లేని వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం తన రిజర్వేషన్ లేని వాళ్ళని టార్గెట్ చేసి పేదవాళ్ళని ఈ విధంగా మానసిక హింస చేసి భూములు లేకుండా చేసి ఆత్మహత్యలు చేసుకున్న బయట ప్రపంచానికి తెలియదమ్మా. వాళ్ళు ఎలా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు పల్లెటూర్లు అనేటువంటి వాస్తవాలు ఎవరికి తెలియదమ్మా. 100 ఎకరాల భూములు ఉన్న రైతుల్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వలసపోయేటట్టు రెచ్చగొట్టి ఆ వలసపోయిన తర్వాత అక్కడ భూములని కష్టంతో శ్రమతో కొనుక్కుంటే వాళ్ళని దోపిడీ చేసిన విధానం చూడమ్మా. జమీందారు వ్యవస్థను ఏర్పాటు చేసి జమీందారు వ్యవస్థ ద్వారా పరపాలకులు చేసినటువంటి తప్పదేమ్మా. జమీందారు వ్యవస్థ ద్వారా రాజుల ద్వారా ఈ విధంగా తన ఏ మతంలో స్వర్గదేశంలో ఉన్న ఏ మతం వారిని అల్లకొల్లాలు చేసేసారమ్మా. బి మతం వారు ఐక్యంగా ఉంటూ తన మతానికి అభివృద్ధి చేసుకుంటూనే తన మతాలను ఉపయోగించుకుని ఇతర మతాల మీద దాడి చేయడం మొదలుపెట్టేటట్టు చేశారు. సి మతం వారు తన మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పరదేశం నుంచి నిధులు తెచ్చుకొని ఆ నిధుల ఆధారంగా ఏ మతంలోని వాళ్ళని ఒకరికొకరు సంబంధం లేకుండా చేసి పేదవాళ్ళుగా మార్చి పేదవాళ్ళని అనాథలకు గురైన వారిని ఈ యొక్క ధనాశ పరులని తన వైపు తిప్పుకొని ఏ మతాన్ని ఇప్పటికీ అల్లకల్లోలం చేస్తున్నారమ్మా. ప్రతి విచారణ సమస్యలో కూడా ఏ విధంగా సాటి పౌరులకు న్యాయం చేయాలనే విధంగా విచారణ జరగడం లేదు. ఆ వ్యక్తిని ఏ విధంగా ఇరికించాలి, మన ప్రాంతం కాని వ్యక్తిని ఎలా ఇరికించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మన ప్రాంతం కాని వ్యక్తిని ఏ విధంగా విచారించే ముందుగానే వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఉద్యోగ సమయ వ్యవస్థలో ఇలా చేయండి వాళ్ళు ఇరుక్కుంటారు, మనం పైకి పోవచ్చు, వాళ్ళు కింద బానిసలుగా బతుకుతారు అనే విధంగా విచారణ సంస్థలు తయారయ్యాయి. 14, 15, 16 ప్రస్తుతంలో రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే 14, 16, 15, 16 ఈ విధంగా 17 నిబంధన కూడా 17 నిబంధనలు అప్పట్లో మా కులాలకు అని చెప్పుకున్నారు. ఇప్పుడు 17 నిబంధన అని రిజర్వేషన్ లేని వాళ్ళని అవమానపరిచే విధంగా 17 నిబంధన తయారైంది. సమన్వయం లేదు, స్వేచ్ఛ కూడా డైరెక్ట్గా ఏ విధంగా చెప్పేదానికి ప్రశ్నించేదానికి లేదు. నువ్వు అన్యాయం చేసావనే దానికి లేదు. ఈ విధంగా విచారణకు వచ్చిన ఒక తలకాయతాల మీద సంతకాలు అందరిని బెదిరించి
తలకాయదాల మీద సంతకాలు పెట్టుకుని స్టేట్మెంట్ తయారు చేసి సంతకాలు పూర్తి చేసి ఒక్కడిని భయపెట్టి ఒక్కడికి న్యాయం జరపడం చేసి మిగిలిన 99 బానిసలు చేస్తున్నారు ఏ మతంలోనమ్మా. ప్రతి విచారణ సమితిని ఉపయోగించి ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా ప్రాంతాల ప్రకారం విచారణ సమితిలో ఉన్న ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా న్యాయం చేయాల్సిన పై ఆఫీసర్లు కూడా ప్రాంతాల ప్రకారం, కులాల ప్రకారం, మతాల ప్రకారం పనిచేస్తున్నారు. ఇతర మతాలు బి మతంలో ఉన్నవారు, సి మతంలో ఉన్నవారు కూడా ఏ మతంలో పతనం చేసి ఆ మతాన్ని అస్తవ్యస్తం చేసేసారు. న్యాయం అనేది లేకుండా పోయింది అమ్మా. ఏ న్యాయం చేయాలో నాకేమిటి లాభం అనే విధంగా అయిపోయింది. ఒకవేళ నాకేం లాభం కలిగించినా కూడా ఈ విధంగా న్యాయం జరగట్లేదు. నిధులు ఖర్చు పెట్టించి మనుషులను పేదవాళ్ళుగా మారుస్తున్నామా ఏ మతంలో. ప్రతి పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పొలిటికల్ వ్యవస్థ, ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో కేంద్రంగా చేసుకొని ఏ సాటి మానవుడికి ఏ విధంగా ఎన్ని చేయాలని చేస్తున్నారు. ఆఫీస్ క్రమశిక్షణ చర్యల పేరుతో ఆర్టికల్ 21వ నిబంధన ప్రకారం ఒకరికొకరు తగులు పెట్టి జీవించే హక్కు కూడా ఇంట్లో పొడి చేశారు. ఎందుకంటే పై ఆఫీసర్ పోస్టులు అలాంటి వారికి ఎందుకు ఇస్తారు? ఆఫీసర్ పోస్టులు అనేటువంటివి 10 మందికి మానవత్వంతో సమన్యాయం చేయమని ఆఫీసర్ పోస్టులు ఇస్తారు. కానీ ఈరోజు ఆఫీసర్లు చేసిన తీర్పు చూడండమ్మా. ఈ విధంగా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేసే తప్పుల్ని ఏ విధంగా సమర్థిస్తారో. గవర్నమెంట్ జీవోల్ని అందరికీ అమలు జరగడం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు అమలు జరగడం లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే అప్పటికప్పుడు జీవోలు తారుమారు అవుతున్నాయి. ఈ విధంగా రకరకాల ఈ విధంగా భూముల విషయంలో చట్టాలు మార్చుకుంటూ వస్తున్నారు. అన్యాయం చేసిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం జరగకుండా చట్టాలు మార్చుకుంటూ వస్తున్నారు మా స్వర్గదేశంలో. ఇదంతా పరదేశంలో వచ్చినటువంటి వ్యాపారవేత్త ఇచ్చిన నిధుల ఆధారంగా ఆ నిధుల ఆశ చూపి ఈరోజు నేరుగా ప్రతి పౌరుడు కూడా నిధుంటే చాలు, భార్య బల్య, పిల్లల బల్య, ఈ విధంగా నిధులుంటే ఏమైనా చేయొచ్చు అనే విధంగా ఈ స్వర్గదేశంలో వారిని ఉపయోగించి ఇంతకుముందు బంధాలకు విలువ ఇచ్చిన స్వర్గదేశవాసులు ఈరోజు నిధులకు విలువ ఇచ్చేసి పరదేశీయులు మాత్రం వాళ్ళకి ఈరోజు బంధాల ప్రకారం తన వాళ్ళ కోసం తన వాళ్ళని కాపాడుకుంటూ ఇతరులు లాక్కుంటున్నారు. ఏ దేశంలో కూడా తన దానిలో ఇతర మతాలు పంపుతున్నారమ్మా స్వయంగానే. ఇది ఇతర మతాలను అందవేసే టైం కాదమ్మా, ఇతర మతాలను తిట్టే టైం కాదమ్మా. మనం ఏ మతంలో ఉన్న స్వర్గదేశంలో ఏ మతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, ప్రతి నాయకుడు ఏం చేస్తున్నాడు, ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడు, న్యాయం అడిగిన వాళ్ళకి ఏం జరుగుతుంది, నిరసన తెలియజేసిన ఏం అన్ని సంస్థల వ్యవస్థలు మేనేజ్ చేసి ఈ విధంగా మానసిక హింసకు పెట్టి కుటుంబాలను చీల్చేశారు. ఈ విధంగా స్త్రీని ఎరగా వేసేసి స్త్రీలను పావుగా వాడుకుని స్త్రీని టార్గెట్ చేసి ఈ విధంగా పట్టణాల్లో జరుగుతుందమ్మా అని చెప్పేసి ఆ పోరికి తాత అన్ని వివరంగా చెప్తారు. అయితే ఎంత జరుగుతున్నారు, ఏం చేస్తారమ్మా? ఆ రోజు పరపాలకుల టైంలో రాజుల్ని ఏం చేయలేకపోవడం, జమీందారులను ఏం చేయలేకపోవడం, భూములు లాక్కొని వాళ్ళ పేరుతో మార్చుకుంటే జమీందారు వ్యవస్థ ఏ రోజైనా ఈ రోజు స్వర్గదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఏ రోజైనా జమీందారులు చేసిన దురాఘాతాలు ఎప్పుడు పోయి విచారణ జరగలేదు. రైతులను మోసం చేయరు. క్యాష్ ఫర్ రికార్డ్ అన్న క్యాష్ ఫర్ రికార్డ్ అనేటువంటి ఆధారంగా చేస్తున్నారని వాస్తవాలు అనేటువంటి విచారించిన వాళ్ళు లేదు. గ్రామీణ ప్రాంతాలకు రైతుల యొక్క భూములు ఏ విధంగా లాక్కున్నారు, ఈ విధంగా అన్ని ఇతర కులాల రిజర్వేషన్ విధానంగా ఇతర కులాలకు మేలు చేస్తూ మళ్ళీ మామూలు రిజర్వేషన్ లేని వాళ్ళని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళని ఏ విధంగా ఎంచిపెడుతున్నారంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, కులాలలోని తెగలకి కులానికి మధ్య, ఉపకులానికి మధ్య ఏ విధంగా గొడవ సృష్టిస్తున్నారంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. చట్టాలు వాళ్ళే మారుస్తున్నారు, జీవోలు వాళ్ళే మారుస్తున్నారు. పై నుంచి కింద దాకా వాళ్ళే ఆఫీసర్లు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వచ్చిన వాళ్ళంతా ఏకమై మరో ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని టార్గెట్ చేసి పట్టణాల్లో ఏ విధంగా హింసపెడుతున్నారో చూడమ్మా. ఆ ప్రాంతం ఉద్యోగ రీతి వచ్చిన వాళ్ళని బానిసలుగా వాడుకుంటున్నారు. ఇది రీతి ఏ విధంగా హింసకు గురి చేసి చంపుతున్నారంటే ముందుగా వాళ్ళు చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేసి ఆ చేసినటువంటి పనుల నుంచి వాళ్ళు తప్పించుకొని మిగిలిన వాళ్ళని ఏ విధంగా ఇరికిచ్చేసి ఈ విధంగా ప్రతిదీ ఏ విధంగా వాళ్ళు సేవ్ అవుతున్నారు చూడమ్మా. వాళ్ళు ధనం సంపాదించుకొని ఆ ధనం సంపాదించిన ధనం ఆధారంగా అన్ని నిందలు ఇతరుల మీద ధనం లేని వాళ్ళని తన జీతాలను కూడా ఖర్చు పెట్టే వాళ్ళ మీద వేసి ఏ విధంగా తప్పించుకొని సేవ్ అవుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. తన కులం వాళ్ళు అన్యాయానికి గురవుతుంటే మాట్లాడే దిక్కు లేకుండా పోయిందమ్మా పట్టణాల్లో. నేడు మామూలు రిజర్వేషన్ వాళ్ళకి ఉద్యోగరీత్యా తీసుకొచ్చి అమాయకురాలను చంపేశారు. అమాయకులు ఉన్నటువంటి వాళ్ళని భార్య మీద కొన్నేసి భార్య మధ్యలో గొడవలు పెట్టేసి ఈ విధంగా ఇతర మతాలను ఉపయోగించి కొట్టినా కూడా అడిగితే కూడా దిక్కు లేకుండా పోయింది. నిధుల ఆధారంగా ప్రతి వ్యవస్థ ప్రతి సమస్య తయారైనప్పుడు న్యాయం ఎక్కడుంటుందమ్మా? ఆది మానవుడి పరిస్థితి అది ఏ విధంగా ఉందో
ఈ స్వర్గదేశంలో కూడా న్యాయం అనేది ఆ విధంగా మారిపోయిందమ్మా. నిధులు అనేటువంటి కేంద్రంగా చేసుకున్నారు. అయితే నష్టపోయిన వ్యక్తికి నిధులు ఎవరెవరు నష్టం కలిగించారు, ఏ విధంగా నష్టం కలిగించారు, ఏ విధంగా మోసం చేశారంటే, విలన్ తప్పు చేసి హీరోని ఎత్తినేసి హీరోని ఏ విధంగా చేశారో ఈ విధంగా పరిస్థితి ఈరోజు స్వర్గదేశంలో తయారైందమ్మా. ఒక కులం వారు గురువులు ఉంటారు. ఈ విధంగా ఏ మతంలో గురువులని శిక్ష లేదు. ఆ గురువుల్ని ఆధారంగా చేసుకొని గురువులకి మేలు చేసినట్టు చేసి వారి నిధులు తీసుకొని వాళ్ళకి అన్యాయం జరిగితే పట్టించుకోకుండా వాళ్ళకి మాత్రం వాళ్ళు ఈ గురువులకు సంబంధించిన ఏ మతం గురువులని చేయిస్తూనే గురువులను ఉపయోగించుకునే ఆ గురువులకు శిక్ష లేదు కాబట్టి ఏ మతంలో ఆ గురువుల పేర్లు చెప్పి రౌడీ మోకలను ఉపయోగించి లోకల్ సమస్యలు సృష్టించి గొడవలు సృష్టించి ఓరల్గా బెదిరించి ఈ విధంగా కాళ్ళు చేతులు తీసేస్తాము చంపేస్తామని చెప్పి ఓరల్గానే బెదిరించేసి ఈ విధంగా ఈ నిందంతా ఫలానా గురువు గారు చేశారని చెప్పేసి ఆఫీసర్లు చూడమ్మా. తర్వాత విచారణకు వచ్చిన ఆఫీసర్ వాళ్ళు సేవ్ చేసిన విధానం చూడమ్మా. ఈ విధంగా వ్యాపారస్తులతో చేతులు కలిపారు, ఇతర మతాలతో చేతులు కలిపారు. ఈ విధంగా ప్రతి ఒక్కరితో చేతులు కలిపి వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత కుటుంబ అభివృద్ధి కోసం మనిషి పాటుపడుతున్నాడు. అవసరమైతే చూడండి, మానవుడు తన పిల్లల్ని పెయిట్లో వేసేస్తున్నారు, తల్లి తన బిడ్డల్ని పెయిట్లో వేసేస్తున్నారు తన సుఖం కోసం, భర్త తన సుఖం కోసం భార్యని పిల్లల్ని కూడా ఈ విధంగా వదిలించుకుంటున్నప్పుడు చట్టాల్లో మార్పు రావాలి. చట్టాలు న్యాయం జరిగే విధంగా చట్టాల్లో మార్చాలి. రైతుకు న్యాయం జరగడానికి గత చట్టాలన్నీ తీసేసి విచారణ జరగాలి. ఉద్యోగ సమయ వ్యవస్థలు గత చట్టాలన్నీ పక్కన పెట్టేసి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగలేదు. స్వర్గదేశంలో అలా జరగడం లేదమ్మా. ఎవరికి వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు అధికారం లేని వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారమ్మా. దానికి మతాన్ని వాడుకుంటున్నారు, కులాన్ని వాడుకుంటున్నారు, ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. ఎలా అయితే కలియుగం త్వరగానే అంతమవుతుందమ్మా. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దేశాల్లో గతంలో వాళ్ళు విధానాలకు శక్తి చెప్పి వాళ్ళ స్వదేశంలో ఉన్న వాళ్ళకి మేలు చేసుకుంటూనే పరదేశాలను పిలిపించి ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళ మతానికి అనుకూలంగా మార్చుకుంటుంటే ఈ స్వర్గదేశంలో మాత్రం ఈ యొక్క ఏ మతంలోనే ఉన్న వాళ్ళని కులాల మధ్య ప్రాంతాల మధ్య గురువులుగా విధించి పాలించే విధానాల ఆధారంగా వాళ్ళకొక మేలు చేస్తున్నారు, వాళ్ళకొక జీవో అమలు చేస్తున్నారు, వీళ్ళకొక జీవో అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 22 ప్రస్తుతం ఆర్టికల్ 22 ప్రకారము వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసేవ చేస్తున్నారు. ఈ విధంగా దశాబ్దాలుగా బానిసలుగా బతుకుతున్నటువంటి ఏ మతం వాళ్ళని చూడమ్మా. అదేవిధంగా డి మతం వారు, సి మతం వారు, ఈ మతం వారులన్నీ అల్లకొల్లాలం అయిపోయినాయి. కొన్ని మతాలు సి మతంలో వాళ్ళు వాళ్ళ మతానికి వచ్చే నిధులను వాళ్ళ మతంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చి వ్యాపారం చేసుకొని నిధులు ఇచ్చేసి వాళ్ళు ప్రోత్సహించుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు నష్టపోయినా వాళ్ళు నిధులు ఇచ్చేసి వాళ్ళు ప్రోత్సహించి పైకి తెస్తుంటే ఏ మతంలో వాళ్ళు మాత్రం ఈ విధంగా వాళ్ళ మతాన్ని దెబ్బతీసి ఏ విధంగా దెబ్బతీయాలి, ఏ విధంగా కుట్రలు చేయాలి, ఏ విధంగా వ్యాపారస్తులతో చేతులు కలపాలి, ఏ విధంగా రాజకీయ నాయకులతో చేతులు కలపాలి, ఏ విధంగా ప్రశ్నించిన వ్యక్తిని అన్యాయం చేయాలి, బానిస సేవ ఎలా చేయించుకోవాలి వ్యక్తి అని సామర్థ్యం లేకుండా ఏ మతాన్ని దెబ్బతీస్తుంటే ఏ మతంలో నుండి ఏ మతంలో దెబ్బతీసి ఈ యొక్క ఏ రూపాయి కూడా తన కష్టాన్ని కూడా తనకు దక్కకుండా చేసినటువంటి వ్యక్తుల మీద నింద వేసి ఈ విధంగా తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు వివరాలు సృష్టించి వాళ్ళు చేసినటువంటి పనులను రికార్డులను మాయం చేసి ఏ విధంగా విచారణ చేశారో చూడమ్మా. తప్పుడు వివరాలు చేసి కానీ మామూలు పేరు ఒకరిది, పెత్తనం ఒకరిది. ఈ విధంగా ఏ మతంలో ఈ విధంగా కొనసాగుతూ పోతే ఏ మతం వాళ్ళంతా బి మతం లేక సి మతం లేక పోయే విధంగా ఏ మతంలో దెబ్బతిన్న వాళ్ళందరూ బి మతం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధంగా అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియక సి మతం వాళ్ళు ఈ విధంగా ఏ మతంలో అన్యాయానికి గురైన వాళ్ళని, పేదవాళ్ళని, నిరాధానికి గురైన వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళు లాక్కుంటుంటే ఏ మతంలో ఒక్కరో కూడా చలనం లేదమ్మా. ప్రాంతాల ప్రకారం, కులాల ప్రకారం, ఉపకులాల ప్రకారం, బంధుప్రీతి ప్రకారం ఈ విధంగా ఒక్కరికొకరు సంబంధం లేకుండా రాజకీయాల కోసం ఇంత దిగజారిపోతున్నారమ్మా, నిధుల కోసం ఇంత దిగజారిపోతున్నారమ్మా అని చెప్పేసి అందువల్ల మా పట్టణంకు పోవద్దు, పట్టణ సంస్కృతి కలుషితమైపోతూ వస్తుంది. ప్రజలు బయటకు వచ్చి ధర్మాన్ని ప్రశ్నించే పరిస్థితులు లేవమ్మా. ఈ విధంగా అన్ని విచారణ సంస్థలు తమకు అనుకూలంగా మర్చుకుంటున్నారు, అన్ని సంస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఈ వీడియోలన్నీ ప్రజలకి తెలియాలని గరుత్మంతుడి చరిత్ర చూస్తే ఏ మతంలో వాస్తవాలని బయటకు తెలుస్తాయమ్మా. గరుత్మంతుడిని చూసావు కదా, కౌరవ పాండవులు చూసావు కదా, కౌరవుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, పాండవుల సంఖ్య పెరిగిపోయి ఈ విధంగా తిండికి లేకుండా వాళ్ళని ఎలా చేశారో చూసావు కదా. రాజ్యం కోసం రాజ్యాధికారం కోసం సొంత అన్నని అడవిలో పాల్పడించిన రామాయణం చూసాం కదా. గరుత్మంతుడి తల్లిని దాచిగా చేయడానికి తోకను తెలుపు తోకను నలుపు తోకగా మార్చినటువంటి సొంత చిన్ని బిడ్డలు చూశారు కదా. ఈ విధంగా ఈరోజు ఏ మతంలో ఉందమ్మా, పట్టణాల్లో ఉందమ్మా. ఈ పట్టణంలో ఉన్నటువంటి వాస్తవాలు ఎవరు విచారించడం లేదు. ఎవరైనా కాగితం పెడితే వాళ్ళ ప్రమేయం లేకుండా స్టేట్మెంట్లు తయారు చేసి అన్యాయం జరగలేదంటున్నారమ్మా. ఈ విధంగా
ఆర్టికల్ 21 జీవించే హక్కు ఆధారంగా ఎవరైనా ప్రశ్నించినా కూడా శిక్షణా చర్యలు అంటున్నారమ్మా. అందుకే నేను వీడియోల రూపంలో మీకు ఈ వీడియోల ద్వారా ఇట్లా మీకు చెప్పి వీడియోలు ప్రతి పౌరుడు విని జాగ్రత్త పడతారని చెప్తున్నాను. చట్టము, న్యాయము, జీవో, ఆర్టికల్స్ ఇవన్నీ అనుకొని ఎగబడి పాపం కోర్టుల చుట్టూ తిరిగి ఈ విధంగా జీతాలను పాడు చేసుకుంటున్నారు. ఈ విధంగా కేసుని బట్టి, ఈ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిన తీరు బట్టి జరిగిన ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అన్యాయం చేశారు. భూముల ఆధారంగా ఈ విధంగా పల్లెల్లో మోసాలు చేశారు. ఈ విధంగా పల్లెటూరులో ఉద్యోగాల పేరుతో పట్టణం తీసుకొచ్చి ఏ విధంగా మోసాలు చేస్తున్నారు. ఇవన్నీ తెలియాలండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆధారంగా ఈ విధంగా విచారణ చేస్తే కానీ న్యాయం జరగదమ్మా. ఇది ఎందుకు చేస్తారమ్మా? ఎందుకంటే తన వాళ్ళకు కూడా ప్రమేయం ఉంటుంది, నాయకులకి ప్రమేయం ఉంటుంది, పెద్ద పెద్ద ఆఫీసర్లకు ప్రమేయం ఉంటుంది. అందరూ వాళ్ళు ఇరుక్కుంటున్నప్పుడు చిన్నవాడి కోసం ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు చేస్తారమ్మా, ఏర్పాటు చేస్తారమ్మా? కోట్ల చుట్టూ తిరిగి లక్షల నిధులు ఖర్చు పెట్టుకొని జీవితం అంతా మానసిక వేదనతో ఈ విధంగా ఒక కోర్టు ఆర్డర్లు తెచ్చి కూడా అమలు చేయని పల్లెటూరులో ఉన్నాయమ్మా. ఆ కోర్టు ఆర్డర్ అమలు చేస్తే తమ మోసాలు ఎలా బయటపడతాయని ఆ ఒరిజినల్ కాగితాలు కూడా మాయం చేసేసి ఆ కోర్టు తీర్పుల్ని అమలు చేయకుండా ఒక్క తీర్పు అమలు చేసేస్తే మొత్తం వ్యవస్థకి మొత్తం వాళ్ళు చేసిన మోసాలను చుట్టుకుంటుందని పేదవాళ్ళు కోర్టు ఆర్డర్లు తెస్తే అమలు చేయలేదమ్మా. అదే ఆ రాజకీయ నాయకులు కోర్టు ఆర్డర్లు తెస్తే వాళ్ళందరికీ ఏ విధంగా అమలు చేశారు చూడమ్మా. ఇలా జరుగుతుందమ్మా ప్రతి ఒక్కటి పట్టణాల్లో కేంద్రంగా చేసుకొని. కాబట్టి నువ్వు పట్టణం పోయి ఏం ఉద్ధరిస్తావు? ఈ పల్లెటూరులోనే పుట్టావు, ఈ పల్లెటూరులోనే ఉన్నత తిని జీవితాన్ని చాలించమ్మని చెప్పేసి ఆ పోరికి తాత చెప్పడు. ఇందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విధాన్ని జాగ్రత్త పడతారని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనేక అనుభవాల ద్వారా అనేక ప్రాంతాలు తిరిగి అనేక పౌరుల్ని విచారించి పేదవాళ్ళ జీవితాలను స్వయంగా చూసి మీకు ఈ వీడియో మీకు ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. రాజ్యాంగాన్ని అంతా వివరంగా చదివుకొని ఆ రాజ్యాంగంలో ఉన్న వాస్తవాల ఆధారంగా ఆ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కూడా చుట్లు పడుతున్నటువంటి ఆఫీసర్లు, నాయకులు, ఈ విధంగా బలం ఉన్న వాళ్ళు, బలం లేని వాళ్ళు ఏ విధంగా నోరు మూయిస్తున్నారో, బానిసలు చేస్తున్నారో ఏ మతంలో కానీ ఏ మతాన్ని కేంద్రంగా చేసుకొని విచారిస్తే అందరికీ తెలుస్తాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.